హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే నో బ్రోకర్ కంపెనీ నుంచి మనము ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీతో అయితే వచ్చాము. సో ఇది వచ్చేసి కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ అనే పొజిషన్కి అయితే వీళ్ళు హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు. సో నో బ్రోకర్ కంపెనీ గురించి అయితే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో నో బ్రోకర్ కంపెనీ అనేది ఒక థర్డ్ పార్టీ యాప్ అనేది ఉంటుంది. దాని ద్వారా మనము లైక్ ప్రాపర్టీస్ సెల్ చేయడం కానీ, బై చేయడం కానీ, సో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అలాగే హౌస్ రెంట్స్ కానీ దీనికి సంబంధించిన సర్వీసెస్ ఇస్తుంటారు. దాంతోపాటు క్రెడిట్ కార్డ్ బిల్స్ పే చేయడము, సో ఇలా చాలా రకాల సర్వీసెస్ అయితే ఇస్తుంటారు నో బ్రోకర్ కంపెనీ వాళ్ళు. సో దానికి సంబంధించినటువంటి కంపెనీ నుండి అయితే మనకు కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ అనే పొజిషన్కి అయితే హైరింగ్ స్టార్ట్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు అప్లై అనే ఆప్షన్ ఉంది. సో ఇక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు, క్విక్ అప్లై నుంచి. అండ్ ఇక్కడ ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఎంబీఏ స్టూడెంట్స్, అలాగే అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఫ్రెషర్. సో ఎవరైనా జస్ట్ ఎస్ఎస్సి పాస్ ఉంటే సరిపోతుంది. ఇంటర్మీడియట్ వాళ్ళైనా, డిగ్రీ అయినా, పీజీ వాళ్ళైనా, ఎంబీఏ స్టూడెంట్స్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు యాజ్ ఏ ఫ్రెషర్గా. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు మీకు. ఫ్రెషర్ వాళ్ళు కూడా తప్పకుండా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదని క్లియర్గా మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో. సో ఇక్కడ జాబ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకు యాక్ట్ యాజ్ ఏ రిలేషన్షిప్ మేనేజర్ ఫర్ ద పెయిడ్ కస్టమర్స్ ఆఫ్ నో బ్రోకర్. సో నో బ్రోకర్లో ఏంటి అంటే కొంతమంది పెయిడ్ కస్టమర్స్ అయితే ఉంటారు. సో వాళ్ళతో మీరు రిలేషన్షిప్ మేనేజర్గా యాక్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి క్వరీస్ కానీ, ఏవైనా ఇష్యూస్ కానీ, ప్రాబ్లమ్స్ కానీ వస్తే దానికి తగ్గట్టుగా మీరు సజెషన్స్ ఇవ్వడము, వాళ్ళ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయడం, సో ఇలాంటివి అయితే ఉంటాయి. సో కస్టమర్స్ యొక్క నీడ్స్ ఏవైనా ఉంటే వాటిని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసి, సో వాళ్ళకు సంబంధించినటువంటి మంచి సజెషన్స్ కానీ, సొల్యూషన్ కానీ ప్రొవైడ్ చేయాలి. సో ఓవరాల్గా ఏంటి అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది ఇవ్వాలి. కస్టమర్కి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించినటువంటి మీరు సపోర్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో దీనికి రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్లయితే మీకు ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ అయితే ఉండాలి అని చెప్తున్నారు. అలాగే గుడ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అండ్ న్యూమరికల్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ కూడా ఉండాలి అని చెప్తున్నారు. దాంతోపాటు డిసిషన్ మేకింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రొఫిషియంట్ ఇన్ ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్ అండ్ వర్డ్. సో ఎంఎస్ ఆఫీస్ అయితే నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది మీకు, బట్ ఇక్కడ ప్రొఫిషియంట్ అని చెప్తున్నారు. సో మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. ఎక్సెల్ అలాగే వర్డ్ పైన మీకు నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదని చెప్తున్నారు. నో ప్రియర్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్. యాజ్ ఏ ఫ్రెషర్గా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ శాలరీ చూసుకున్నట్లయితే 2,40,000 ఫర్ ఇయర్ అని మెన్షన్ చేశారు. సో సిటీసీ వచ్చేసి మీకు 2,40,000 అయితే శాలరీ అనేది ఉంటుంది. అలాగే వర్క్ డీటెయిల్ చూసుకున్నట్లయితే వర్కింగ్ డేస్ అయితే 5 days అయితే ఉంటుంది. దాంతోపాటు 2 days అయితే మీకు వీక్ ఆఫ్ అనేది ఉంటుంది. సో జాబ్ టైప్ చూసుకున్నట్లయితే క్లియర్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. ఫుల్ టైం జాబ్ ఇది. సో ఖచ్చితంగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు నో బ్రోకర్ కంపెనీ నుంచి. సో ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.